welcome to Sonu Mudiraj channel. So today we are back with ఏంటిది సోయా చంక్ పులావ్ చేస్తున్నాం మేము. సో మీకు మేము ఎలా చేసాము, మా ప్రొసీజర్ ఏంటి అండ్ మా ఎలా వచ్చింది అట్ ద ఎండ్ అనేది మీకు చూపిస్తాము. ఓకే, సో లెట్స్ గెట్ రెడీ. సో ఫస్ట్ మనం కావాల్సినంత రైస్ తీసుకొని దాన్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలన్నమాట. సో ఐ విల్ వాష్ ఇట్. సో ఫస్ట్ మనం ఇప్పుడు రైస్ నానబెట్టేసాము వాష్ చేసిన తర్వాత. అండ్ నౌ విల్ బీ స్టార్టింగ్ విత్ ద మ్యారినేషన్ ఆఫ్ ద సోయా చంక్స్. ఓకే, సో ఫస్ట్ మనకు కావాల్సింది పెరుగు కావాలి. మీరు అడగచ్చు ఇప్పుడు మీరు ప్యాకెట్ పెరుగు ఎందుకు వాడుతున్నారు, ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదు ఆర్ ఎందుకు చేసుకోలేదు అని. లైక్ జనరలీ మా ఇంట్లో అంత పెరుగు ఎవరు తినరు. సో యూనో సడన్ ప్లాన్ దట్ సోయా చంక్ బిర్యానీ చేయాలనుకున్నాం కాబట్టి సడన్గా తెచ్చుకోవాల్సి వచ్చింది. అందుకని ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నాం. బట్ ఇంట్లోనే చేసుకోండి మీరైతే పెరుగు. అండ్ మనకు కావాల్సింది పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్, అండ్ ఆల్సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. గైస్ లిటరలీ చెప్తున్నా, ఎంత ఆ ఫ్లేవర్, ఆ జింజర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ ఎంత ఇట్లా ఆరోమేటిక్గా వస్తుందంటే, లైక్ మీరు ఐ సజెస్ట్ యూ టు యూనో ఈ పేస్ట్ ఇంట్లోనే చేసుకోండి, లైక్ బయట నుంచి తెచ్చుకోవడం కన్నా. బికాజ్ ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా అండ్ చాలా యూనో ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఓకే, సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ద మ్యారినేషన్ నౌ. సో యా, ఫస్ట్ పెరిగేసుకుందాం. సో మీరు పెరుగు క్వాంటిటీ ఎంత వేసుకోవాలి అని నన్ను అడిగితే మీకు కావాల్సిన గ్రేవీ బట్టి వేసుకోండి అని నేను చెప్తా. బికాజ్ నేను 7 పీపుల్కి కుక్ చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. యూనో హాఫ్ లీటర్ ప్యాకెట్లో ఆల్మోస్ట్ 3/4 వేసాను. బట్ అగైన్ డిపెండింగ్ ఆన్ మీ గ్రేవీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు పెరుగు అనేది. సో నేను కొంచెం పసుపు వేసాను. ఓకే, అండ్ దెన్ కమింగ్ విత్ మిర్చి పౌడర్, సో దిస్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ కారం లెవెల్ అండ్ ఆల్ మీరు వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఒక 2.5 స్పూన్స్ దాకా వేసాను. బట్ మళ్ళీ ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే నేను వేసుకుంటాను. అండ్ ఆల్సో సాల్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. బట్ రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ వేసుకోవచ్చు మీరు మీకు సరిపడా. ఓకే, సో అండ్ ఇందాక చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని. సో మనకి ఇంత రిక్వైర్డ్ ఉంది బికాజ్ మనకు చాలా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఉంది యాక్చువల్లీ. అయిపోయింది ఇఫ్ యూ కెన్ సీ. సో మొత్తం వేసేస్తున్నాను నేను. యా, ఆల్మోస్ట్ 2 స్పూన్స్ వచ్చింది. సో 2 స్పూన్స్ వేసేసాను నేను. అండ్ యా, ఇప్పుడు మనం నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని, ఇది చేత్తో కలుపుకుంటేనే బెటర్ రాదర్ దాన్ విత్ స్పూన్. బికాజ్ చేత్తో కలుపుకుంటేనే ప్రాపర్గా మిక్స్ అవుతుంది. ఓకే, సో యా, సో మీరు కింద నుంచి తీసి కలుపుకోవాలి. బికాజ్ పైన ఉన్నవే మిక్స్ అవుతాయి, మళ్ళీ కింద ఉన్న వాటికి ఈ గ్రేవీ అనేది అంటదన్నమాట. సో మీరు కింద నుంచి తీసి ఉన్న వాటి అన్నిటికీ సమానంగా వచ్చేలా కలుపుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మన గ్రేవీ ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. మన మ్యారినేషన్ అనేది అంటే మనం జనరలీ చికెన్ అండ్ మటన్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో, సో ద సేమ్ ప్రాసెస్, ద సేమ్ వే యూ హ్యావ్ టు మ్యారినేట్ యువర్ సోయా చంక్స్. ఓకే, సో మేము చిన్న సోయా చంక్స్ తీసుకున్నాము. జనరలీ యూ గెట్ సోయా చంక్స్ ఇన్ మల్టిపుల్ సైజెస్. సో మేము చిన్నవి తీసుకున్నాం కాబట్టి యూనో మాకు ఇంతే వచ్చాయి. బట్ మీరు పెద్దవి తీసుకుంటే మీకు ఇంకొంచెం ఎక్కువ బల్జ్ అవుతుంది. లైక్ వెన్ యూ బాయిల్ ఇట్ అండ్ ఆల్ మీకు కొంచెం ఎక్కువ బల్జ్ అవుతుంది. ఓకే, సో యా, దిస్ ఇస్ ద మ్యారినేషన్ ప్రాసెస్. అంతే, మ్యారినేషన్ అయిపోయాక మీరు కొంచెం ఒక 10 minutes అలా సైడ్కి పెడితే అది మంచిగా కొంచెం ఊరిపోద్ది, లైక్ మ్యారినేట్ అయిపోద్ది. దెన్ మీల్ వైన్ మనం రైస్ కావాల్సిన ప్రిపరేషన్ అండ్ ఆల్ చేసుకుని ఉందాం.
బికాస్ మనకు ఆల్రెడీ ఇక్కడ మెటీరియల్స్ అన్నీ రెడీ ఉన్నాయి, మనం జస్ట్ అది ఆయిల్లో వేసి అండ్ ఆల్ చేసుకోవడమే కాబట్టి. సో యా, ఓకే. సో హాయ్ గైస్, తిని వచ్చేసి మా మమ్మీ అనమాట. నాకు తెలిసి మీకు ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది దట్ వి బోత్ డాటర్ అండ్ మదర్ అని. ఐ మీన్ యా, డెస్పైట్ షీ లుకింగ్ లైక్ మై సిస్టర్, షీ ఇస్ మై మామ్. ఓకే, సో తను యాక్చువల్లీ చాలా బాగా కుక్ చేస్తారు. బట్ నేను ఈ మధ్య ఐ స్టే ఇన్ అ రూమ్, సో నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నన్ను చాలా రెచ్చగొడుతున్నారు యాక్చువల్లీ. లైక్ నువ్వు ఏం చేస్తావు, నీకు ఏం రాదు, తిని కూర్చోవడం తప్ప అని. సో పొద్దున కూడా రవ్వ దోశ ఐ మేడ్, అండ్ నౌ ఫర్ లంచ్ ఐ మేకింగ్ సోయా చంక్ పులావ్. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. సో మధ్య మధ్య ఇలా చేస్తుంటే మా సబ్స్క్రైబర్స్కి కొంచెం జోష్ వస్తుంది. సో యా, ఫస్ట్ సో మనం డేక్షాలో ఇట్లా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ఇది ఇలా వేసేయాలన్నట్టు అండ్ కలపాలి. అగైన్ అదంతా తీసుకోకుండా యా, బోజరాకు కూడా వేయాలి అండ్ ఆల్సో లవంగ, జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క ప్లస్ కొంచెం బోజ్వరాకు, సో మీరు గరిట, గంట, వాట్ ఎవర్ ఇక్కడ ఇది యా మీ ఇంట్లో ఏమంటారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సో యా, ఇది ఇలా కొంచెం మీరు ఏమంటారో నాకు తెలియదు, ఇట్లా తాలింపులాగా ఆయిల్ వేసుకుని సాజీరా, చెక్క, లవంగ, ఇలైచి అండ్ ఆల్ ద ఇండియన్ స్పైసెస్ దట్ యూజ్ అది వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఇలా ఇలా అనుకున్న తర్వాత మనం ఏంటంటే ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్కి మీకు ఒక టిప్ చెప్తాను నేను. ఆనియన్ తొందరగా కుక్ అవ్వాలంటే దానిపైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఇది నేను ఎక్కడో చూసా యూట్యూబ్ వీడియోలో. సో యా, అండ్ మనకు మధ్యలో ఇలా అంటుంటే జోష్ వస్తుంది. మీరు నన్ను వీడియో చేస్తున్నప్పుడు ఇలా అనండి. ఓకే, సో సాంగ్స్ కూడా పాడతారు, మీకోసం ఒక సాంగ్ పాడతారు. యా, సో మనం ఆనియన్ వేసాక ఒక మంచి సాంగ్ పాడుకుందాం. ఐ థింక్ ఇక్కడ ఉన్న ఆనియన్కి మోర్ ఆయిల్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. దీంట్లో మేమేం మిస్ అవ్వలేదు. సో మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకుని వేయండి. ఓకే, సో మీకు ఎంత తోచితే అంత ఆయిల్ వేసుకోండి. యా, అంటే ఇంకా అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది ఆయిల్ ఎంత వేయాలనేది. సో వీ డోంట్ హ్యావ్ యూనో ఒక స్పెసిఫిక్ మెజర్మెంట్ లేదు మనకి. ఓకే, సో ఇలా కొంచెం అవన్నీ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీ క్యాన్ కీప్ ఆనియన్ ఇన్ దిస్. ఓకే, సో ఆనియన్ యాక్చువల్లీ ఇలా కట్ చేసుకోకూడదు, బట్ మా మమ్మీ ఇలా కట్ చేసింది కాబట్టి ఇంకా ఆప్షన్ లేక వేస్తున్నాను. బట్ యాక్చువల్లీ మీరు ఒకవేళ కట్ చేసుకునేది ఉంటే ఇలా చిన్నగా కట్ చేసుకోండి, ఇట్లా స్క్వేర్స్ లాగా. ఓకే, సో వేసేద్దాం ఆనియన్. రెడ్ కావాలా లేకపోతే నార్మల్? కొంచెం నార్మల్గా కొంచెం అంటే పచ్చివాసన వెళ్ళిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీ కెన్ యాడ్. ఇప్పుడే యాక్చువల్లీ చాలా మంచి స్మెల్ వస్తుంది నాకైతే. వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ ద డిష్ ఇస్ గోయింగ్ టు టర్న్ అవుట్. బికాజ్ నేను ఇక్కడ వీళ్ళకి వండి పెట్టడం అయితే ఫస్ట్ టైం. అండ్ ఆల్రెడీ ముందొకసారి ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను గులాబ్ జామున్ చేసా. బట్ దానికి ఇప్పటికీ నాకు ట్రోల్ చేస్తారనమాట, ఇట్లా పేలినాయి అవి ఇవి అన్నట్టు. అప్పుడు అంటే కొంచెం తెలియదు గైస్, బట్ ఇప్పుడు యూట్యూబ్ చూసి ఏదైనా చేయొచ్చు కాబట్టి. సో మా గురించి ఫస్ట్ టైం వండుతుంది. యా, యాక్చువల్లీ సో మీకు ఇందాక చెప్పిన టిప్ ఇప్పుడు నేనే ఉపయోగిస్తాను. ఆల్రెడీ కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్ పింక్ అయినాయి. సో మనం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే అంటే ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నట్టు ఆనియన్. అన్నీ సగం సగం పని చేసి వెళ్ళిపోతుంది, మనకే పడుతుంది ఎక్కువ పని ఇక్కడ, కానీ చేస్తూ ఉంటాం బాగానే.
విన్నానుకో వచ్చి పంపిస్తున్నా. ఓన్లీ వేసుడు మట్టుకే ఆ పని, కలిసి నా పని వచ్చేస్తుంది అది. సో ఆనియన్ మంచిగా కొంచెం కుక్కై ఫ్రై అయిన తర్వాత దెన్ వీల్ యాడ్ టొమాటోస్ కూడా మీరు చిన్న కట్ చేసుకోండి. ఒక ఆప్షన్ లేక పెద్ద కట్ చేసేసింది మా మమ్మీ. మనకు రాదా కట్ చేయడానికి? నేను యాక్చువల్లీ కట్ చేస్తా అంటే మమ్మీ కట్ చేసింది, ఎందుకు కష్టపెట్టడం అని. సో యా, దట్స్ హౌ యూజువల్లీ మామ్స్ ఆర్. మీ ఇంట్లో చేసినా ఎప్పుడన్నా? మా ఇంట్లో యాక్చువల్లీ ఒకసారి చేసిన పులావ్, మా మమ్మీకి నచ్చి మా మమ్మీ మళ్ళీ చేయమని అడిగింది నాకు. యాక్చువల్లీ కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి నో నాన్ వెజ్ ఇంట్లో, అందుకే మా సిస్టర్ వెజ్లో కూడా పులావ్ చేస్తా ఉన్నది. సో మిల్ మేకర్ పులావ్ చేస్తుంది. మీరు కూడా చేసుకోండి, మీ చెల్లెలతోటి ఇట్లా చేయమని చెప్పండి. బట్ మీ అన్నల హెల్ప్ తీసుకోండి. అన్న హెల్ప్ చేయకపోతే తినలేదు కదా మీరు. అంత లేదు, we can cook by ourselves, we are self independent guys. ఓకే, సో కలిసి చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. ఒక ఆమె మీద డిపెండ్ కాకుండా. అంటే మళ్ళీ బ్లేమ్ కూడా మన పైన రాదు గైస్, చాలా మంచిగా లేకపోతే ఇద్దరు చేసినారు కాబట్టి యూ కెన్ యూస్ దిస్ యాజ్ అ టిప్. సో ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు కలిసి చేయండి, సో బాగాలేకున్నా కూడా మీ పైన బ్లేమ్ రాదు. ఊకే ఫోన్ నొక్కుంటా కూర్చుంటే ఏమొస్తుంది, ఇట్లా కుక్ చేసుకుంటే బాగుంటుంది. యూ హ్యావ్ టు యాక్చువల్లీ ప్లాన్ దిస్ యాజ్ అ బాండింగ్ యాక్టివిటీ అని చెప్తాను నేనైతే. సాంగ్ పాడు. యా, సో నేను యాక్చువల్లీ మోనికా సినిమా కదేంటది, కూలీ సినిమాలో మోనికా సాంగ్ ఉంటుంది కదా గైస్, లైక్ విచ్ ఇస్ వెరీ వెరీ ఫేమస్. యాక్చువల్లీ సుభాషిణి అనే సింగర్ చాలా ఫేమ్ వచ్చింది తనకి ఆ సాంగ్. ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ షీ హ్యాడ్ ద ఫేమ్ ఫ్రమ్ బిఫోర్. సో దాంట్లో ఒక షార్ట్ లిరిక్స్ ఉంటాయి గైస్, ఏంటంటే నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే హత్తుకురా ఒక మాటు కలవవా మతు ఎక్కి తిరగవా పరువాలే పట్టువిరా పోయే టైం వస్తే ఏ చీరవద్దే పూజా ఆటల్లో ఇన్నోసెంట్ కానే వద్దు సగమే పోకుంటే నిజము మాటద్దే పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్ మూనే ఎరుపెక్కే అందాల రాణి మనసు పైనే పడబాకిల్లా ఇనుమే చెరుకయ్యే బొప్పాయిల్లారి భాష చేపడితే మారే నెలా మోనికా లవ్ యు మోనికా బేబీ మా మోనికా కిచకిచమా మోనికా లవ్ యు మోనికా బేబీ మా మోనికా కిచకిచమా. సో అది కొంచెం నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను. సో కామెంట్ డౌన్ ఎలా అనిపించింది మీకు సాంగ్ అని కూడా. సో ఇఫ్ ఎనీ ఇంప్రొవైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ నెక్స్ట్ టైంకి ఐ విల్ బికమ్ బెటర్. అండ్ యా, కారం సారీ అండ్ పసుపు. ఎన్ని స్పూన్స్ వేయాలా? 2 స్పూన్స్. 2 స్పూన్స్ తగినంత కారం. యా, ఏమో గైస్ నాకు తెలియదు ఎంత కారం వేయాలో, లైక్ జస్ట్ ఏదో ట్రైల్ వేస్తున్నాము. బికాజ్ యూట్యూబ్ వీడియోస్లో కూడా లైక్ కారం పసుపు అంతా క్లియర్గా మెన్షన్ చేయరు కదా. పసుపు, సాల్ట్ ఆల్రెడీ ఇంతకుముందు సాల్ట్ వేసాము గైస్ ఆల్రెడీ. సో మీకు మీ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి అనే దానికి కూడా ఒక టిప్ చెప్తాను నేను. అంటే నేను రూమ్కి షిఫ్ట్ అయినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఏంటంటే, మీకు ఒక స్మెల్ వస్తుంది కదా కుక్ చేసేటప్పుడు, దాంట్లో చప్పటి స్మెల్ వస్తే దాంట్లో సాల్ట్ తక్కువ ఉన్నట్టు. అండ్ సాల్ట్ కొంచెం ఇట్లా సాల్టీ ఫ్లేవర్ఫుల్ స్మెల్ వస్తే దెన్ దాంట్లో సాల్ట్ సరిపోయినట్టు. సో బేస్డ్ ఆన్ ద అరోమా మీరు గెస్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు బీ అ మాస్టర్ షెఫ్ టు గెస్ సాల్ట్ సరిపోయిందా లేదా అని. దిస్ ఇస్ ద టిప్ దట్ ఐ లెర్న్ అండ్ మీకు హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నా. ఓకే,
ఇలా అవుతుంది. నాకైతే ఇట్లా కొంచెం సాల్ట్ పడాలని అనిపిస్తుంది. అంటే అరోమా ఈ స్టిల్ నాట్ సో మచ్ సప్పగా. సో మీరు మీ భాషలో ఏమంటారో నాకు తెలీదు. బికాజ్ ఐ బిలాంగ్ టు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అండ్ ఐమ్ యాక్చువల్లీ బార్న్ అండ్ బాటప్ ఇన్ ఆంధ్ర. కానీ అందరూ నేను ఆంధ్ర ఐమ్ బార్న్ అండ్ బాటప్ ఇన్ తెలంగాణ యాక్చువల్లీ. బట్ నేను ఆంధ్ర మాట్లాడతాను కొంచెం అని అంటారు. సో ఏమో గైస్, మీరే నా స్లాంగ్ చూసి చెప్పాలి, కామెంట్స్లో చెప్పండి నేను ఆంధ్ర మాట్లాడుతున్నానా తెలంగాణ మాట్లాడుతున్నానా అని. ఓకే, బట్ ఐ ఫీల్ ఐ హ్యావ్ దట్ సో మచ్ ఫీలింగ్ ఆఫ్ ఆంధ్ర, సారీ తెలంగాణ అని. ఐ హ్యావ్ దట్ సో మచ్ ఫీలింగ్. ఓకే, సో యా. సో మీరు ఫ్లేమ్ దేంట్లో పెట్టుకొని చేయాలి అంటే ఐ వుడ్ సజెస్ట్ మీడియం ఆర్ లోలో పెట్టుకోండి. బికాజ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ కొంచెం మనకు కుక్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు మీల్ మేకర్ అనేది వేసేయాలన్నట్టు. ఆల్రెడీ ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మీల్ మేకర్. ఆల్రెడీ ఇప్పుడు 10 అలా 10-15 మినిట్స్ అయింది. సో మనం ఈ మీల్ మేకర్ అంతే కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి మనకి గ్రేవీ వస్తుంది గైస్. ఓకే, సో నీట్గా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సో మీరు కుక్ చేయడానికి బౌల్ చూస్ చేసుకుంటున్నప్పుడు మేక్ షూర్ పెద్దగా ఉండాలి. బికాజ్ మీకు రైస్ మీల్ మేకర్ అన్నీ సరిపోవాలి. ప్లస్ రైస్ కూడా బాయిల్ అయిన తర్వాత లైక్ పెద్దగా అవుతుంది కాబట్టి మీకు సరిపోయే విధంగా అండ్ మీకు కలుపుకోవడానికి కూడా కొంచెం ఈజీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఉండేలాగా చూసుకొని కలుపుకోండి. సో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు మేము చూపించిన ఇంగ్రీడియంట్సే అంతే క్వాంటిటీలో వేయాలని ఏం లేదు. ఇది మా టేస్ట్కి మా కారానికి మా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మేము వేసుకున్నాము. సో మీకు తగ్గట్టు మీరు ఎలా అయినా వేసుకోవచ్చు ఆ కారం, ఉప్పు, సాల్ట్ అండ్ ఆల్ ది అదర్ మసాలాస్ ఆల్సో. ఓకే, సో దీంట్లో మనం అప్పటి నుంచి ఒకటి మిస్ అయ్యాం గైస్. ఏందనేది ఒకవేళ మీకు గుర్తొస్తే కామెంట్లో చెప్పండి. ఈ టైం లైన్ వరకు చూడండి వాళ్ళు. బట్ ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఏం మిస్ అయ్యామని. మనం గరం మసాలా మిస్ అయ్యాం గైస్. యాక్చువల్లీ గరం మసాలా ఆర్ మీకు కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ రావాలి అని అనుకుంటే, ఐ మీన్ డిస్పైట్ నాన్ వెజ్ ఫ్లేవర్ మీరు ఇట్లా ఒక మసాలా మిక్స్ ఏదైనా వేసుకోవాలంటే మీరు చికెన్ మసాలా, మటన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మసాలా. దాంట్లో వెజ్ నాన్ వెజ్ అన్నట్టు ఏమి ఉండదు యాజ్ ఆఫ్ వాట్ ఐ నో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వెజ్ బిర్యానీ మసాలా అది కూడా వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే యూ కెన్ ప్రొసీడ్ విత్ చికెన్ మసాలా ఆల్సో. సో మనము ఈ మ్యారినేషన్లో పెరుగు ఉంటుంది కాబట్టి ఏంటంటే మసాలా వేసుకుంటే కొంచెం ఇట్లా బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇట్లా సగమే ఉన్నది, సగమే వేస్తున్నాం. మొత్తం వేస్తే మొత్తం చూడడానికి బాగుంది. యాక్చువల్లీ చూడడానికి అయితే బాగుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే మనం మ్యారినేషన్లో పెరుగుంది కాబట్టి గ్రేవీ అయితే సరిపోతుంది. కానీ మేబీ కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి, అంటే మా ఇంట్లో అందరూ ఇట్లా జిమ్ ఫ్రీక్స్ చాలు మా దాంట్లో అందరు కొంచెం జిమ్ ఫ్రీక్స్ ఉన్నారు కాబట్టి కొంచెం కారం ఎక్కువ తింటాం మేము. సో అండ్ నేను కూడా కొంచెం చిన్నప్పుడు కారం ఎక్కువ తింటాం కాబట్టి సో మేము ఇంకొంచెం కారం వేసుకున్నాము. మాకు సరిపోలేదు అనిపించింది. యాజ్ నేను ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు మనం పెరుగు వేస్తాం కాబట్టి ఆ స్పైస్నెస్ అనేది తగ్గిపోద్ది. బికాస్ మనకు మ్యారినేషన్లో పెరుగు ఉంటుంది కాబట్టి. సో మీరు ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ మీకు పెరుగు తక్కువైంది, సారీ కారం తక్కువైంది అని అనిపిస్తే యూ క్యాన్ యాడ్. అంటే స్పెసిఫిక్ టైం లైన్ ఏం లేదు. మనం ముందు రైస్ వాష్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి సో వాష్ చేసుకొని పెట్టుకున్నాక వాటర్లో నానబెట్టుకొని పెట్టుకుంటే కొంచెం రైస్ అనేది మెత్తబడుతుంది. స్టార్టింగ్ లో నానబెట్టుకున్నాక అయ్యేలోపు అంతే అంతే. అంటే ముందు ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకో అలా ఏం లేదు, ఏం స్పెసిఫికేషన్ లేదు. ఓకే, సో ఇది మనకు మంచిగా బాయిల్ అవుతుంది, ఇట్లా కుక్ అవుతుంది గైస్. అరోమా ఫ్లేవర్ ఒకసారి చూపిస్తాను మీకు. యా, మీ క్లోజ్అప్ లో ఒకసారి చూడండి సో మీకు అర్థమవుతుంది. ఓకే, సో యా ఇలా అనమాట. కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే మీకు రైస్ అయినా కూడా ఇలా సరిపోతుంది గైస్.
ఓకే, సో ఇలా నీట్గా కలుపుతూ ఉండేది సో దట్ కింద అడుగంటదు. చూస్తూనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. యా, ఫుల్ అయిన తెలిసి క్రేజీ ఉంటుంది నాకు తెలిసి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. యా, ఎస్ గైస్, చాలా చాలా మంచి అరోమా అయితే వస్తుంది బికాస్ ఆ మసాలా కూడా వేసాం కాబట్టి. కారం పెట్టుకున్నది సరిపోయింది. ఇప్పుడు మాకు ఆ కారం అనేది సరిపోయిందని అనిపిస్తుంది. సో ఇది కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రైస్ వాటర్తో కాకుండా ఓన్లీ రైస్, నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో ఇది కొంచెం కలుపుతుందో నేను రైస్ తీస్తాను. ఓకే ఓకే, సో ఈ రైస్ ఈ వాటర్ అనేది పడేసేస్తాం మేము. సో రైస్ వాష్ చేసుకొని వచ్చేసాం కాబట్టి మనం ఏం చేయాలంటే దీంట్లో రైస్ వేసేయాలి. ఓన్లీ రైస్. ఇది పట్టుకో. ఓకే, అలా వేయట్లేదు. ఓకే, దాన్ని చల్లాలా? పట్టుకో. ఓకే ఓకే, బిర్యానీ టైప్. యా, దిస్ ఇస్ మీల్ మేకర్ పులావ్. సో పులావ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ బిర్యానీ కాబట్టి. వాటర్ ఎన్ని వేయాలో తెలుసా మరి నీకు? యా, సో రైస్ వేసుకున్నానికి డబల్ వాటర్ వేస్తాం గైస్. ఓకే, ఇది ఏ కప్పుతో అయితే రైస్ మెజర్ చేసుకుంటారో అదే కప్తో వాటర్ 2 cups వేయండి. ఓకే, సో అప్పటి వరకు అయితే ఇలా రైస్ అంతా కలిపేయండి. సో మీరు కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువే వేసుకుంటే మీకు రైస్ బాయిల్ అయిన తర్వాత కూడా. సో ఈ బౌల్ తోటి మనం ఏం చేస్తున్నాం? రైస్ ఈ బౌల్తో 1 bowl రైస్ వేసుకున్నాము. ఈ బౌల్ తోటి ఎంత బౌల్ ఉంటుందో దాన్ని 2 times వేసుకోవాలి. 2 times మనం వాటర్ పోసుకోవాలన్నట్టు. సో దట్ మనకి అంతా మంచిగా బౌల్ ఉడికిపోతుంది. యా, యూ కెన్ యాక్చువల్లీ డూ దిస్ ప్రొసీజర్ ఇన్ కుక్కర్ కూడా, బట్ మేము 7 members-కి కాబట్టి కుక్కర్ సరిపోదు కాబట్టి మేము దీంట్లో చేస్తున్నాము. సో సో 1 cup రైస్, 2 cups వాటర్. సో ఇంట్లో ఎప్పుడు మదర్సే కాకుండా అట్లా మనం కూడా అప్పుడు కుక్ చేస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, కొంచెం వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వచ్చు. ప్లస్ మనకు కూడా వంట ఏదో చెయ్యాలి అన్నట్టు చేయకూడదు బికాస్ దట్స్ బేసిక్ మనం బతకడానికి. యూ హ్యావ్ టు లెర్న్ కుకింగ్ ఈవెన్ ఇఫ్ యూర్ అ బ్యాచులర్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూర్ మ్యారీడ్. ఓకే, సో కుకింగ్ అనేది బేసిక్ అని నా ఒపీనియన్. అది అమ్మాయిలనే కాదు, ఎవరికైనా కుకింగ్ వచ్చి ఉండాలి అనేది ఐ ట్రూలీ బిలీవ్ ఇన్. ఓకే, సో యా, అందరూ నేర్చుకుంటే బెటర్. ఓకే, సో దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే బెటర్ అని నా ఫీలింగ్. తర్వాత వేయడానికి ఉండదా? ఒక స్పూన్ చాలా? ఒక స్పూన్ వేసి 1 స్పూన్ ఇంకొంచెం వేస్తే కూడా బెటర్ సాల్ట్. ఓకే, సో ఇంకో హాఫ్ స్పూన్. ఇంకో స్పూన్. యా, హాఫ్ స్పూన్. ఓకే, అంతేనా? యా. సో ఏంటంటే మళ్ళీ మనకి రైస్లో ఇప్పుడు మనం ఏం స్పైసెస్ వేసి ఏం చేసినా కూడా సాల్ట్ లేకపోతే ఫ్లేవర్ రాదు కదా. సో సాల్ట్ కొంచెం దగ్గర నుండి జ్యూస్ వేసుకోండి. యా, యాక్చువల్లీ మన ప్రొసీజర్ అయిపోయినట్టే, ఇంకా మనం మూత పెట్టేయడమే. యాక్చువల్లీ ఇవి కూడా వేసేద్దాం ఇప్పుడు. అయిన తర్వాత కొన్ని పుదీనా కొత్తిమీర. యా, పుదీనా కొత్తిమీర ఆల్రెడీ మమ్మీ మనకంతా తీసి పెట్టింది. ఎంతైనా మామ్ ఇస్ మామ్ కదా, సో మనం చేస్తున్నామని ఏదో వాట్ ఎవర్ దట్ ఈస్ పాసిబుల్ టు తను చేసింది. మనం కొంచెం రైస్ అయిన తర్వాత వేసుకుందాం పైన టాపింగ్ లాగా. యా, కొంచెం ఇట్లా క్రష్ మ్యాష్ చేసి వేసుకుందాం. సో ఇప్పటి వరకు అయితే మన రైస్ అయిపోయింది గైస్. ఓకే, ఫస్ట్ టైం నేను ఇక్కడ వంట చేస్తున్నాను. సో లెట్ us see how it turns out. నేనైతే మంచిగా వస్తుందని, మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఓవర్ డిష్ దాకొద్దు మాకు. యా, తిన్నతో పెడతాం అందుకే వీడియో. యా, ఓకే గైస్, ఇది ఉడకడానికి పెట్టేసాం కాబట్టి ఎంత టైం పడుతుంది మోస్ట్లీ?
ఒక 15 minutes అలా పట్టొచ్చు. సో వన్స్ ఇట్స్ బాయిల్, సిమ్లోనే పెట్టాలా పెద్ద పెట్టాలా? యా, అంటే మనం కొంచెం సిమ్లో అలా పెట్టాము, సిమ్ పెద్దగా అన్నీ కలిపి పెట్టాము కాబట్టి. సో ఓకే, విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ 15 minutes. సో గైస్, మనం పులావ్లోకి సైడ్ మంచి రైతా చేసుకుంటున్నాము. సో మ్యారినేషన్లో తర్వాత మిగిలిన పెరుగుతో రైతా చేసేసుకుంటున్నాము. బికాస్ నోబడీ ఇన్ అవర్ హోమ్ ఇస్ సచ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కర్డ్ ఆర్ రైతా. నేనే తింటాను యాక్చువల్లీ. సో మంచిగా చేసేసుకున్నాం రైతా. సో ఫస్ట్ పెరుగు అంతా ఇలా తీసేసుకోవాలి. ఓకే, వాటర్ పోసుకోవాలా? పోసుకోవాలి. రైతా ఇస్ మెంట్ టు బీ కొంచెం లూజ్. ఓకే, సో ఇలా మొత్తం అనేసుకున్న తర్వాత వేసేసుకున్నాం ఆనియన్స్. యాక్చువల్లీ దీంట్లో మీరు కావాలంటే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. బట్ మేమేంటంటే ఆల్రెడీ అది కొంచెం స్పైసీగా తింటున్నాం కదా, సో వి డిడ్ంట్ వాంటెడ్ టు గో విత్ మళ్ళీ మిర్చి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ కూడా పడతాయి. వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే, సో మీకు ఇంట్లో ఉంటే తెలుసు కదా ఎంత కేవ్స్ ఉంటుందో, దట్ టు ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్. సో మన రైతా కూడా రెడీ అయిపోయింది గైస్, అండ్ మన రైస్ కూడా అవుతుంది. ఇంకొక 15 minutes పెట్టేసుకుంటే మన రైస్ కూడా అయిపోద్ది. సో టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది గైస్ యాక్చువల్లీ. సో ఈ పెరుగుతో పులావ్ తింటే ఇంకా మనం ఇది కూడా కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఉన్న మిక్స్. ఇది ఇందాక మనం లాస్ట్లో రైస్లో వేసుకుందామని పెట్టుకున్నాం కదా, సో అది కూడా కొంచెం వేసేసుకుంటే మన రైతా చాలా కలర్ఫుల్గాను ప్లస్ యమీ టేస్టీగాను ఉంటుంది. సో నాకు తెలీదు మీకు అక్కడి నుంచి ఎలా కనిపిస్తుంది అని, చాలా చూడండి గైస్, చాలా టేస్టీ అండ్ యమీ లుక్స్ ఉన్నాయి. సో ఇలా చేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఒకసారి టేస్ట్ చేసేసాం అనుకో, బా సూపర్ ఉంది గైస్. సో దిస్ ఇస్ అబౌట్ రైతా. అండ్ మన రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. అండ్ మీరు కావాలనుకుంటే పచ్చడితో కూడా తినచ్చు. మామిడికాయ పచ్చడి అండ్ టమాటా పచ్చడి మా నాన్నమ్మ చాలా 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 బాగా చేస్తారు గైస్. ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము, ఆర్ మీరు కామెంట్ చేసి ఇఫ్ యూ వాంట్ రీచ్ అవుట్ మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు, చేసి పంపిస్తాము. ఏమంటావు? ఓకే, మీకు ఏ పచ్చడి కావాలన్నా, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి ఆర్ ఎనీ అదర్ డిష్, ఓకే, చాలా బాగా చేస్తారు మా ఇంట్లో మా నాన్నమ్మ అండ్ మా మమ్మీ. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ పచ్చడి ఆర్ ఎనీ అదర్ డిష్ మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాము. సో నేను కింద కామెంట్స్లో చెప్పండి, ఇఫ్ ఏదైనా పచ్చడి కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసి చేసిస్తాము. ఓకే, మీరు పచ్చడితో కూడా తినచ్చు. ఓకే, సో రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా? మసి బట్టని ఎట్లా యూజ్ చేసుకోవాలి అంటే మనం వంటగదిలోకి అంత రాము కాబట్టి మనకు అంత తెలియదు. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ మంచిగా బాయిల్ అయిపోయి కుక్ అవుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు 15 minutes దమ్ముకి ఏదైతే పెడతారో రైస్ బాయిలింగ్కి, ఓకే, ఇలా తీసి కలుపుతూ ఉంటే ఏంటంటే కింద అడుగంటారు రైస్. ఎందుకంటే మంచి ఫ్లేమ్ పెడతాం కాబట్టి కొన్నిసార్లు కింద మాడయి అడగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసి కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ 60% వరకు బాయిల్ అయింది గైస్. ఇంకొక 40% బాయిల్ అయితే మన పులావ్ రెడీ అయిపోయినట్టే. యాక్చువల్లీ నేను వేసేటప్పుడు ఇవి చాలా చాలా అయితే అనుకుంటే మా అన్న వచ్చి లేదు అవన్నీ నేనే తింటా అన్నాడు. బట్ ఐ ఫీల్ సరిపోతే అని అనిపిస్తుంది, నేను కరెక్ట్ క్వాంటిటీలోనే వేసానని అనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ సీ గైస్, విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 minutes. సారీ ఊపీస్. స్టవ్ ఆఫ్ చేసేసాం అన్నమాట. అండ్ వావ్, లుక్ ఎట్ దట్.
సో చాలా చాలా బాగా అయింది గైస్. మీరు ఈ టెక్స్చర్ చూస్తే కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీకు ప్లేట్లో వేసుకుని చూపించి విల్ గెట్ బ్యాక్. రెడ్ కలర్ ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు. మీరు చూడనప్పుడు కొంచెం ఆరెంజ్ కలర్ వేసాను గైస్. ఐ మీన్ అగైన్ దట్స్ ఆప్షనల్. సో మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, సో లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు కలర్. బట్ మాకెందుకో అది కొంచెం లుక్ వస్తుంది అనిపించింది కాబట్టి మేము వేసాము. సో ఇప్పుడు మనం చేసిన రైతా వేసుకున్నాం, ఎలా ఉందో చూసేద్దాం గైస్. ఒకటి అరుస్తుంది. సో ఇలా వేసేసుకొని మనం స్పూన్ తీసుకుందాం. మీరు మళ్ళీ నన్ను కామెంట్స్లో వేసుకోకండి అంత పాషా స్పూన్తో ఎందుకు తింటున్నా అని. చాలా వేడిగా ఉంది కాబట్టి కాంట్ ఈట్ విత్ హ్యాండ్ కాబట్టి నేను స్పూన్ పెట్టుకొని తింటున్నా. ఓకే, సో ఇప్పుడు మనం మంచి లైట్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదాం గైస్. సో నేను రైతా కలిపాను, విల్ సీ. సో ఫస్ట్ అన్నం పెడదాం. సూపర్ ఉంది, బాగుందా? చాలా బాగుంది, నిజంగా బాగుంది. వీళ్ళ మమ్మీ నమ్మట్లేదు మంచిగా చేసిందంటే. కుళ్ళు ఇద్దరం కలిసి చేసినామని చెప్పేసి చాలా బాగుంది, సూపర్ ఉంది. నిజంగా అనుకోలేదు గైస్, ఆనెస్ట్గా చెప్తున్నా. చేసేటప్పుడు ఇంత మంచిగా అవుతుంది అనుకోలేదు. వీఆర్ జస్ట్ ట్రైలింగ్ సంథింగ్ అండ్ ఆల్. చాలా మంచిగా, సూపర్ ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసాక ఎలా అయిందో మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సోను ముద్దురాజ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా, బై బై.